టు మై ఛానల్. చాలా రోజులు గ్యాప్ తర్వాత మీ ముందుకి ఒక హెల్దీ, టేస్టీ, న్యూట్రిషియస్ ఫుడ్తో వచ్చేసాను. అదే హరబరా కబాబ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అంతా సమపాలనలో ఉంటుంది. అండ్ ఇది పిల్లలకి ఒక హెల్దీ స్నాక్ కూడా. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ స్నాక్ ఐటమ్. చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. స్నాక్ చేయడానికి మనం ఒక స్టఫ్ రెడీ చేసుకుంటాము. అది రెడీ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి 5 to 10 మినిట్స్లో స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ ఈ స్నాక్ కోసం మనం శనగపిండి ఒక కప్పు తీసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది శనగపిండి వేగేటప్పుడు. అదే టైంలో బంగాళదుంపలను కూడా ఉడకబెట్టుకోవాలి. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. సో శనగపిండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాపర్గా వాష్ చేసుకున్న పాలకూర ఒక కట్ట తీసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ ఒక 50 grams, వేయించి పెట్టుకున్న శనగపిండి పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్న, 1 inch అల్లం ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న, పచ్చిమిర్చి మన కారానికి సరిపడినంత, పచ్చి బఠానీలు ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి. దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను 100 to 150 grams తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేయకుండా మన హర్బ్స్ అన్నీ కూడా వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. ఇవి రోస్ట్ అయిపోయినాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ అండ్ పాలకూరను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పాలకూర నుంచి వచ్చే వాటర్ తోటే మొత్తం అంతా కూడా కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఎప్పుడు పాలకూర యూజ్ చేస్తున్నా సరే సాల్ట్ ముందే యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే పాలకూర కొంచెం ఉప్పగా ఉంటుంది. మనకి ఇంకా సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాపర్గా ఉడికిపోయింది. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన దాంట్లో నేను తురుముకున్న పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇదొక 50 grams పన్నీర్. ఆల్రెడీ పొటాటోస్ కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నీట్గా స్మాష్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా కానీ 1/2 స్పూన్ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 10 to 15 days దాకా ఉంచుకోవచ్చు. కానీ ఫ్రెష్గా చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని అప్పటికప్పుడు తీసుకొని ఇలా ప్యాటీస్లో పెట్టుకొని రెండు వైపులా లో ఫ్లేమ్ మీద బటర్ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే హ్యాపీగా తీసుకునే స్నాక్ ఐటమ్. సో కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కూడా నాకు చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా ఇలాంటి వంటలు చేసుకొని ఈ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.